Hello everyone. Today we will learn about the ESR procedure in detail in Telugu. ఓకేనా? మనం ESR లో వెస్టర్గ్రెన్స్ మెథడ్ అండ్ వింట్రోప్స్ మెథడ్ గురించి మనం ఇవాళ చదువుకుందాం. ఓకేనా? మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే వాట్ ఈస్ ఈఎస్ఆర్, అసలు ఈఎస్ఆర్ అనేది ఏంటిది, బాడీ లోపల దాని మెకానిజం ఏ విధంగా ఉంటుంది, మరియు ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఈఎస్ఆర్ అనేది రేజ్ అవుతుంది, ఏ మెథడ్స్ ఉంటాయి అనేది మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఈ టుడే వీడియోలో ఏంటంటే మనం మెథడ్స్ ద్వారా ఈఎస్ఆర్ టెస్ట్ అనేది ఏ విధంగా చేస్తామో మనం నేర్చుకుందాం మనం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ఈఎస్ఆర్. ఓకేనా? ఈఎస్ఆర్ టెస్ట్ అనేది చేయడానికి రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి వెస్టర్గ్రెన్ మెథడ్, రెండోదేమో వింట్రోప్స్ మెథడ్. ఓకేనా? వెస్టర్గ్రెన్ మెథడ్, నెక్స్ట్ వింట్రోప్స్ మెథడ్. ఓకే, హలో. ఈఎస్ఆర్ అనేది మనం వెస్టర్గ్రెన్స్ మెథడ్ లో చేసేటప్పుడు బ్లాక్ కలర్ టాప్ ఉన్న వ్యాక్టెండర్ అనేది తీసుకోవాలి. ఓకేనా? నవేడేస్ అనేది మొత్తం వ్యాక్టెండర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. బ్లాక్ కలర్ వ్యాక్టెండర్స్ ఏంటిదంటే ఓన్లీ ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ఈఎస్ఆర్ అన్నమాట. ఓకేనా? ఓన్లీ ఈఎస్ఆర్ చేయడానికి ఇది బ్లాక్ కలర్ ట్యూబ్ అనేది మనకు సూటబుల్. ఓకేనా? దిస్ బ్లాక్ కలర్ వ్యాక్టెండర్ ఈస్ ఓన్లీ ఫర్ ఈఎస్ఆర్ టెస్ట్. ఎందుకు అంటే దీంట్లో 3.8% ఆఫ్ ట్రైసోడియం సిట్రేట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? 3.8% ఆఫ్ ట్రైసోడియం సిట్రేట్ అవైలబుల్ ఉంటుంది. ఈ ట్రైసోడియం సిట్రేట్ 3.8% అనేది ఓన్లీ ఈఎస్ఆర్ టెస్ట్ కే చేయవచ్చు. మిగతా ఏ టెస్ట్ లో కూడా ఇది యూజబుల్ అవ్వకపోవచ్చు. ఓకేనా? 3.4% అనేది మనం పీటీటీకి యూజ్ చేస్తాము. ఓకేనా? 3.8 అనేది మనకు ఈఎస్ఆర్ కి యూజబుల్ అవుతుంది. ఓకేనా? ESR bacterials with black color top tube which contain 3.8% of trisodium citrate. ఓకేనా? దీంట్లో ఏంటంటే 1 వాల్యూమ్ ఆఫ్ ట్రైసోడియం సిట్రేట్ ఒకవేళ తీసుకుంటే 4 వాల్యూమ్స్ ఆఫ్ బ్లడ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఓకేనా? ఒక వంతు యాంటీకోగులెంట్ తీసుకుంటే 4 పార్ట్స్ ఆఫ్ బ్లడ్ అనేది ఖచ్చితంగా మిక్స్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు 0.4 ml ఆఫ్ ట్రైసోడియం సిట్రేట్ కనుక తీసుకుంటే మనం 1.6 ml ఆఫ్ బ్లడ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. రెండు కలిపి 2 ml అయిపోతుంది అన్నమాట. ఓకేనా? 2 ml అనేది మనకు వింట్రోప్స్ ట్యూబ్ ఉంటుంది కదా, వింట్రోప్స్ ట్యూబ్ కి వెస్టర్న్ ట్యూబ్స్ కి ఇది ఎగ్జాక్ట్లీగా 2 ml అనేది సఫిషియంట్ అయిపోతుంది బ్లడ్ అన్నమాట. ఓకేనా? 0.4 ml సిట్రేట్ తీసుకుంటే 1.6 ml ఆఫ్ బ్లడ్ యాడ్ చేయాలి. ఒకవేళ 0.2 ml ఆఫ్ సిట్రేట్ తీసుకున్నారనుకోండి, మీరు ఖచ్చితంగా 1.8 ml ఆఫ్ బ్లడ్ అనేది మీరు యాడ్ చేయాలి. ఓకేనా? ఇవి రెండు మిక్స్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా 2 ml అనేది టోటల్ అమౌంట్ అవ్వాలి. అలానే మీరు వేరే క్వాంటిటీ 0.5 ml 1.5 అలా తీసుకోకూడదు. దీనికి సిట్రేట్ అండ్ బ్లడ్ రేషియో అనేది 1:4 రేషియో అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? మరీ ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకుంటే ఏమైతుందంటే ఇక్కడ మీకు డైల్యూషన్ లో మార్పు రావచ్చు. ఓకేనా? అందుకే బెస్ట్ ఈస్ టు 0.4 ml విత్ 1.6 ml ఆఫ్ బ్లడ్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మనము క్యాలిక్యులేషన్ మీరు చేసుకోగలిగితే ఇట్లా చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నేను క్లియర్ గా రాసాను చూడండి. 1 పార్ట్ 0.4 ml బ్లడ్ తీసుకుంటే దానికి 1.6 ml బ్లడ్ అనేది తీసుకోవాలి. ఓకేనా? 4 4s 16. ఓకేనా? అంటే 4 రేషియో అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ 0.2 ml బ్లడ్ తీసుకున్నారనుకోండి, దానికి ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, 1.8 ml ఆఫ్ బ్లడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకేనా? దట్ ఈస్ 1.4 రేషియో అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అసలు ఈఎస్ఆర్ లో మనం ఇక్కడ ఏ వ్యాక్యూటైనర్ తీసుకోవాలి, ఎంత రేషియోలో తీసుకోవాలో ఇంతకు ముందు మనం చూసాము. ఓకేనా? ఇప్పుడు వెస్టర్గ్రెన్స్ మెథడ్ అనేది మనం ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు మనం ప్రొసీజర్ ఏంటిదో చూద్దాం. వెస్టర్గ్రెన్స్ మెథడ్ లో 2 టైప్స్ ఆఫ్ పిపెట్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకటేమో డిస్పోజబుల్, సెకండ్ వన్ ఏమో వెస్టర్గ్రెన్స్ గ్లాస్ పిపెట్. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాస్టిక్ పిపెట్. ప్లాస్టిక్ పిపెట్ అంటే ఏంటిదంటే డిస్పోజబుల్. వన్స్ మనం వాడిన తర్వాత మళ్ళీ ఇంకో పేషెంట్ కి వాడకూడదు. ఓకేనా? ఒక పిపెట్ ఒకటే పేషెంట్ కి వాడాలి. తర్వాత బయోహెజార్డ్ సేఫ్టీ మెజర్స్ తో అది డిస్పోజ్ చేసేయాలి. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసి వెస్టర్గాన్ గ్లాస్ పిపెట్. ఈ గ్లాస్ పిపెట్ అనేది మనం ఒక పేషెంట్ కి వాడిన తర్వాత దాని తర్వాత మనం స్టెరైల్ చేసి అంటే వాష్ చేసి స్టెరైల్ చేసి మళ్ళీ నెక్స్ట్ పేషెంట్ కి మనం రీయూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? డిస్పోజబుల్ అనేది మనం ఓన్లీ ఫర్ వన్ పేషెంట్ ఓన్లీ మనం వాడాలి. వెస్టర్గాన్స్ అనేది మనం ఎన్ని పేషెంట్స్ కైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఏ విధంగా చేస్తారనేది మనం నెక్స్ట్ ఒక వీడియోలో మీరు చూడొచ్చు. చూడండి, గ్లాస్ వ్యాక్యూమ్లో బ్లడ్ తీసుకున్న తర్వాత ఇది డిస్పోజబుల్ అనేది మనం దానిని గట్టిగా లోపలికి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ బ్లడ్ అనేది 0 మార్కింగ్ వరకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? 0 మార్కింగ్ వచ్చిన తర్వాత మనం దానికి స్టేబుల్ గా కదలని ప్లేస్ లో దానికి ఒక స్టాండ్ అవైలబుల్ ఉంటది. ఆ స్టాండ్ లో మనం 1 అవర్ పెట్టిన తర్వాత మీరు ఈ విధంగా 1 అవర్ తర్వాత చూడండి, ఇక్కడ 20 mm రీడింగ్ వచ్చింది. ఈ 20 mm రీడింగ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? 1 అవర్ తర్వాత మనం స్టాండ్ ని కదలకుండా అలాగే హ్యాంగ్ చేస్తే ఇది 1 అవర్ తర్వాత మనకు 20 mm రీడింగ్ అనేది వచ్చేసింది అన్నమాట. ఓకేనా? ఇది డిస్పోజబుల్ మెథడ్ ద్వారా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈఎస్ఆర్ వెస్టర్నస్ మెథడ్ పిప్పెట్ గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా? దిస్ ఇస్ ద ఈఎస్ఆర్ పిప్పెట్ అన్నమాట. ఈ ఈఎస్ఆర్ పిప్పెట్ అనేది గ్లాస్ పిప్పెట్ అండి. ఇది బోత్ సైడ్స్ అనేది ఓపెనింగ్ ఉంటది. ఇక్కడ ఓపెనింగ్ ఉంటది, బోత్ సైడ్ కింద కూడా ఓపెనింగ్ ఉంటది. ఓకేనా? బోత్ సైడ్ ఓపెనింగ్ ఉంటది. డిఎంఎల్టీ అయినా కానివ్వండి, ఎంఎల్టీ అయినా కానివ్వండి, వైవాస్ లో ఇది స్పాటర్స్ లలో ఎక్కువగా అడిగే క్వశ్చన్. బోత్ సైడ్స్ ఇది మీకు స్పాటర్స్ లలో టేబుల్ మీద పెట్టి ఇది మీకు రికగ్నైజ్ చేయమని చెప్తారు. ఏ ట్యూబ్ అనేది చెప్పమంటారు. ఓకేనా? ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, టూ సైడ్స్ కూడా ఓపెనింగ్స్ ఉంటాయి. ఇది ఈఎస్ఆర్ వెస్టర్గ్రన్స్ ట్యూబ్ పిపెట్ అన్నమాట. ఓకేనా? ఇది ఓవరాల్ గా 300 mm లెంత్ లో ఉంటది. టాప్ టు బాటమ్ 300 mm లెంత్ లో ఉంటది. ఇక్కడ 200 mm వరకే మార్కింగ్ అవైలబుల్ ఉంటది. ఓకేనా? టాప్ 0 నుండి స్టార్ట్ అవి కింద లాస్ట్ మార్కింగ్ మాత్రం 180 వరకే ఉంటది. ట్యూబ్ మాత్రం 200 mm వరకు లెంత్ అనేది అవైలబుల్ ఉంటది. దీని లెంత్ వచ్చేసి 300 mm, మార్కింగ్ వచ్చేసి 0 to 180 అండ్ ద ఓవరాల్ వాల్యూమ్ ఇస్ 0 to 200 అండ్ ద వెడ్త్ వచ్చేసి అంటే వెడల్పు వచ్చేసి 2.5 mm ఇది అవైలబుల్ ఉంటది. ఓకేనా? మెయిన్ పాయింట్ ఈస్ టు మీరు గుర్తుపట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బోత్ ఓపెనింగ్స్ ఆర్ ఓపెన్. ఓకేనా? బోత్ సైడ్ కూడా ఈ ట్యూబ్స్ అనేది ఓపెన్ అయి ఉంటది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము ఈఎస్ఆర్ వెస్టర్గ్రన్స్ మెథడ్ లో ఈ బోత్ సైడ్స్ ఓపెనింగ్ ఉన్నా కూడా ఇది బ్లడ్ అనేది ఎందుకు లీక్ అవ్వదు అంటే దీనికి ఒక స్పెషల్ గా డిజైన్ చేయబడ్డ ఇక్కడ ఈఎస్ఆర్ స్టాండ్ అనేది మీరు ఇక్కడ పిక్ లో చూడొచ్చు. ఈ స్టాండ్ అనేది అవైలబుల్ ఉంటది. దీనికేమో రబ్బర్ కాక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? ఈ ఈఎస్ఆర్ ర్యాక్ కి ఈ రబ్బర్ కాక్స్ అనేవి అవైలబుల్ ఉంటది కాబట్టి ఈ రబ్బర్ కాక్స్ అనేవి బ్లడ్ ని లీక్ అవ్వకుండా మేనేజ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఒక్కసారి మీరు బ్లడ్ ని గనక ఒక బ్లడ్ ని గనక మీరు ఫిల్ చేసి ర్యాక్ లో గనక మీరు ఫిట్ చేసేస్తే ఈ రబ్బర్ కార్క్ అనేది పైన పెట్టేస్తే మీకు బ్లడ్ అనేది ఏ విధంగా కూడా లీక్ అవ్వదు అన్నమాట. ఓకేనా? ఇలా మీరు కరెక్ట్ 1 అవర్ ఎగ్జాక్ట్లీ 90 degrees లో మీరు ఈ ట్యూబ్ ని కదిలివ్వకుండా పెడితే ఎగ్జాక్ట్లీ 1 అవర్ లో మీకు రీడింగ్ అనేది ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ రీడింగ్ అనేది దీని ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు మార్కింగ్ ఇక్కడ మీకు 0 to నేను 180 మార్కింగ్ అని చెప్పాను. ఇక్కడ వరకు 180, ఇక్కడ వరకు 200 mm అనేది అవైలబుల్ ఉంటది. ఇక్కడ 0 to ఇది 10
10 mm ఈఎస్ఆర్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ అయింది. ఇది మీరు చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనము వెస్టర్న్ గ్రెయిన్స్ మెథడ్ లో సమ్ టైమ్స్ మనం ఏంటంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, సోడియం సిట్రేటే తీసుకోవాలని చెప్పాను కదా. సమ్ పేషెంట్స్ లో ఏంటంటే మనము ఈడిటిఏ బ్లడ్ కూడా వాడొచ్చు. ఓకేనా? ఇక్కడ నేను మెన్షన్ చేసా చూడండి, నోట్ ఈడిటిఏ యాంటీకోగులెంట్ బ్లడ్ కెన్ ఆల్సో బి యూజ్డ్. ఆల్టర్నేట్ 0.4 ml ఆఫ్ 3.8 సోడియం ట్రైసిట్రేట్ బ్లడ్ ని మనం 1.6 ml ఆఫ్ ఈడిటిఏ బ్లడ్ అంటే ఈడిటిఏ తో ఆల్రెడీ యాడ్ చేసి ఉన్న బ్లడ్ ని కూడా మనము ట్రైసోడియం సిట్రేట్ తో కలిపి మనము ఈఎస్ఆర్ అనేది పెట్టవచ్చు. ఓకేనా? నో నీడ్ టు వరీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ మెథడ్ వెస్టర్న్ గ్రెయిన్స్ మెథడ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి మనం వింట్రోప్స్ మెథడ్ చూద్దాం. ఓకేనా? దిస్ ఇస్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనం సెకండ్ మెథడ్ వచ్చేసి వింట్రోప్స్. ఓకేనా? వింట్రోప్స్ ట్యూబ్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు 0 to 10 మార్కింగ్ ఉంటది. ఇక్కడ ఎండింగ్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకేనా? పైన ఓపెన్ ఉంటది, ఇక్కడ కింద బాటమ్ ఏమో ఇది క్లోజ్ అయి ఉంటది, సీల్ అయి ఉంటది. ఓకేనా? ఈ సీల్ అయిన పార్ట్ ని చూసి మనం దీనిని వింట్రోప్స్ ట్యూబ్ అనేది మనము ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ నేను డిస్క్రిప్షన్ రాసాను చూడండి. వింట్రోప్స్ ట్యూబ్ అనేది నారో గ్లాస్ ట్యూబ్ క్లోజ్డ్ ఎట్ ద లోవర్ ఎండ్ ఓన్లీ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ లోవర్ ఎండ్ అనేది క్లోజ్ గా ఉంటది. దిస్ ట్యూబ్ ఇస్ ఓవరాల్ గా 11 సెంటీమీటర్ లో ఉంటది. కాకపోతే 10 వరకే మార్కింగ్ అనేది అవైలబుల్ ఉంటది. ఓకేనా? డయామీటర్ వచ్చేసి 2.5 mm. ఇక్కడ డయామీటర్ చూడొచ్చు, 2.5 mm అనేది అవైలబుల్ ఉంటది. ఇట్ కంటైన్స్ ఓన్లీ 0.7 to 1 ml ఆఫ్ బ్లడ్. దీంట్లో చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ అనేది దీంట్లో సరిపోతుంది అన్నమాట. ద ఈఎస్ఆర్ ఇస్ 0 ఎట్ ద టాప్ అండ్ ద 10 mm ఎట్ ద బాటమ్. ఓకేనా? మీరు ఇక్కడ చూడొచ్చు 0 to 10 mm పైన 0 ఉంది కదా, కింద 10 mm. ఇక్కడ మనం ఈఎస్ఆర్ అనేది మెజర్ చేయాలి. పైన 10 ఉంది కదా, ఇక్కడ నుండి 0 బాటమ్ లో ఉంది కదా, ఇక్కడ మనం పీసీవి అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? డూ నాట్ గెట్ కన్ఫ్యూజ్. ఇది ఎక్కువగా వైవాలో మీకు ఇది అడిగే క్వశ్చన్. ఓకేనా? ఒక లోవర్ ఎండ్ అనేది క్లోజ్ అయి ఉన్న ట్యూబ్ ఏంటిది అంటే మనం వింట్రోప్స్ ట్యూబ్ అని చెప్పాలి. వింట్రోప్స్ ట్యూబ్ లో 2 రకాల పరీక్షలు చేయొచ్చు. ఒకటి ఈఎస్ఆర్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ పీసీవి. ఓకేనా? ఈఎస్ఆర్ అనేది టాప్ లో 0 to నుండి మార్కింగ్ అవైలబుల్ ఉంటది. పీసీవి ఒకే ట్యూబ్ లో అట్ సైడ్ 10 to 0 మార్కింగ్ ఉంటది. అక్కడ మనం పీసీవి అనేది చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు ఈఎస్ఆర్ అనేది 0 to 10, పీసీవి అనేది 10 to 0 లో ఇది అవైలబుల్ ఉంటది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనము వింట్రోప్స్ మెథడ్ కి మనము ట్రైసోడియం సిట్రేట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఈడిటిఏ బ్లడ్ తో కూడా మనం చేసేయచ్చు. ఓకేనా? వింట్రోప్స్ మెథడ్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సోడియం సిట్రేట్. ఈడిటిఏ అనేది ఎనఫ్. ఓకేనా? ఈడిటిఏ బ్లడ్ ద్వారా మనం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వీడియోలో మనం చూడొచ్చు వింట్రోప్స్ ట్యూబ్ అనేది మనం ఎలా చేయాలో చూద్దాం. చూడండి, వింట్రోప్స్ ట్యూబ్ తీసుకొని నీడిల్ తీసుకోవాలి. 0 మార్క్ వరకు బ్లడ్ అనేది ఫిల్ చేయాలి. బ్లడ్ చేశాక కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 0 మార్కింగ్ వరకు తీసుకొని దాని స్టాండ్ లో 90 degrees యాంగిల్లో మనము నిటారుగా ఉంచేసి 1 hour షేక్ చేయకుండా, 1 hour ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, నిన్న మీకు చెప్పాను కదా ఎలాంటి కండిషన్ లో యాడ్ చేయకూడదని, అలా పెట్టేసి 1 hour టైం చూసుకున్న తర్వాత కరెక్ట్ 1 hour తర్వాత మన రీడింగ్ అనేది చూసుకోవాలి. నార్మల్ వాల్యూస్ అనేది వింట్రోప్స్ ట్యూబ్ కి నిన్న మనం వెస్టర్న్ గన్ మెథడ్ చెప్పాను. మన వింట్రోప్స్ నార్మల్ వాల్యూ వచ్చేసి మేల్ అనేది 10 mm per hour, ఫీమేల్ అనేది 20 mm per hour అనేది ఇది నార్మల్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు ఈఎస్ఆర్ యాక్చువల్లీ ఇక్కడ వరకు మనకి ఈఎస్ఆర్ టాపిక్ అనేది క్లోజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంక్రీజ్డ్ ఈఎస్ఆర్ ఎందుకు ఉంటది అంటే కండిషన్స్ మనం గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఇంక్రీజ్డ్ ఈఎస్ఆర్ అనేది ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటది అంటే ఫస్ట్ పాయింట్ ఇస్ టు మ్యాలిగ్నెన్సీ. ఓకేనా? ఎటువంటి క్యాన్సర్స్ అయినా కానివ్వండి, ఈఎస్ఆర్ రీడింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకేనా? నిన్న మీకు చెప్పాను కదా 0 to 15 mm ఫర్ ఫీమేల్స్ అండ్ 0 to 20 mm ఫర్ మెన్స్. 20 కన్నా 70, 80, 60 ఎట్లా అంటే ఎక్కువగా నార్మల్ కన్నా ఎక్కువగా ఈఎస్ఆర్ రీడింగ్ కనుక రీజన్ వచ్చింది అనుకోండి, దట్ మైట్ బి ఎ మ్యాలిగ్నెన్సీ. నెక్స్ట్ వచ్చేసి ఎనీమియా.
ఓకేనా? ఎనీమియా పేషెంట్‌లో కూడా ఇంక్రీజ్డ్ ఈఎస్ఆర్ అనేది అవైలబుల్ ఉంటది. నెక్స్ట్ మల్టిపుల్ మైలోమా. మల్టిపుల్ మైలోమా ఆల్సో ఈస్ ఎ క్యాన్సర్. దీంట్లో కూడా మీకు ఇంక్రీజ్డ్ ఈఎస్ఆర్ అనేది అవైలబుల్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ లైక్ సిస్టమిక్ అంటే ఏందంటే మనకు ఇది ఆటో ఇమ్యూన్ డిసీజెస్, సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమాటోసిస్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఈ కండిషన్‌లో కూడా మనకు ఈఎస్ఆర్ అనేది ఇంక్రీజ్ అవుతదన్నమాట. నెక్స్ట్ లూపస్ ఎరిథ్రోమాటోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఓకేనా? ఇవన్నీ మనకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్. దీంట్లో కూడా మనకు ఈఎస్ఆర్ అనేది ఇంక్రీజ్‌గా అవైలబుల్ ఉంటది. లాస్ట్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ కండిషన్‌లో కూడా ఈఎస్ఆర్ అనేది ఇంక్రీజ్ అమౌంట్ అవైలబుల్ ఉంటదన్నమాట. ఓకేనా? ఇంక్రీజ్ అవుతది పేషెంట్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి కాజెస్ ఆఫ్ డిక్రీజ్డ్ ఈఎస్ఆర్. ఏ కండిషన్‌లో ఈఎస్ఆర్ అనేది డిక్రీజ్ అయితదంటే పాలిసైథీమియా. మొన్న రీసెంట్ జరిగిన ఎంహెచ్ఎస్ఆర్‌బి ఎగ్జామ్‌లో కూడా ఈ క్వెషన్ అడిగారు. పాలిసైథీమియాలో ఈఎస్ఆర్ అనేది ఇంక్రీజ్ ఉంటదా? డిక్రీజ్ ఉంటదా? అంటే డిక్రీజ్ ఉంటది. ఎందుకు అంటే అక్కడ పాలిసైథీమియా అంటే ఏంది? పాలి అంటే ఏంటిది? మెనీ. పాలి అంటే మెనీ. సైట్ అంటే సెల్స్. మియా అంటే బ్లడ్. ఓకేనా? మెనీ సెల్స్ ఫౌండ్ ఇన్ బ్లడ్. ఓకేనా? మెనీ సెల్స్ ఫౌండ్ అంటే నార్మల్ సెల్స్ కన్నా ఎక్కువగా సెల్స్ అవైలబుల్ ఉంటే ఓకేనా? 15.5 కన్నా హెచ్‌బి ఎక్కువగా అవైలబుల్ ఉన్న కండిషన్‌ని పాలిసైథీమియా అని చెప్తారన్నమాట. ఓకేనా? పాలిసైథీమియాలో ఎక్కువగా సెల్స్ అవైలబుల్ ఉంటది కాబట్టి ప్లాస్మా లెవెల్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతదన్నమాట. ఓకేనా? ప్లాస్మా తక్కువుంది కాబట్టి సెల్స్ ఎక్కువున్నాయి కాబట్టి అక్కడ నెగెటివ్ ఛార్జింగ్ ఎక్కువ అయిపోయి అక్కడ సెల్స్ అనేవి కిందికి డౌన్ అవ్వవన్నమాట. సెల్స్ రిపేల్ అయ్యి యెస్టర్‌డే క్లాస్‌లో నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి మీరు. ఓకేనా? పాలిసైథీమియాలో కూడా మీకు మనకి ఈఎస్ఆర్ అనేది డిక్రీజ్ అమౌంట్ అవైలబుల్ ఉంటది. నెక్స్ట్ సికిల్ సెల్ ఎనీమియా. ఓకేనా? నిన్న నేను మీకు మెన్షన్ చేశాను. ఆర్‌బీసీ అనేది బైకాన్కేవ్ షేప్ కాక ఇట్లా కొడవలి షేప్‌లో ఓకేనా? సికిల్ షేప్‌లో అవైలబుల్ ఉంటది. అక్కడ కూడా డిక్రీజ్డ్ ఈఎస్ఆర్ అనేది అవైలబుల్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ల్యూకేమియా. ల్యూకేమియా ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ బ్లడ్ క్యాన్సర్. ఈ బ్లడ్ క్యాన్సర్‌లో కూడా డిక్రీజ్ ఈఎస్ఆర్ అనేది అవైలబుల్ ఉంటది. నెక్స్ట్ లివర్ అండ్ కిడ్నీ డిసీజ్‌లో కూడా మనకి ఈఎస్ఆర్ అనేది డిక్రీజ్డ్ అమౌంట్ అనేది అవైలబుల్ అయితది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రికాషన్స్ ఫర్ ఈఎస్ఆర్ టెస్ట్. ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలంటే దేర్ షుడ్ బి నో క్లాట్ అండ్ నో ఎయిర్ ఇన్ ద బ్లడ్ అండ్ కంటైనింగ్ ట్యూబ్. ట్యూబ్‌లో ఎటువంటి క్లాట్ ఉండకూడదు. ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకుండా ఎగ్జాక్ట్‌లీ ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దే మస్ట్ బి క్లీన్ అండ్ డ్రై. ట్యూబ్స్ అనేవి క్లీన్‌గా ఉండాలి, డ్రైగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ద ఈఎస్ఆర్ మస్ట్ బి సెట్ అప్ ద రూమ్ టెంపరేచర్. నిన్న మీకు చెప్పాను కదా క్లాస్‌లో అది ఆహ్, ఆహ్, రూమ్ టెంపరేచర్ అనేది 18-22 మధ్యలో ఉండాలి. 22 ఆర్ 24. నెవర్ డూ మౌత్ పిప్పెటింగ్. ఓకేనా? ఆ ఇన్ఫెక్షన్ అనేది మనకు కాజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు.